హాస్పిటల్లో ఉన్న రామచంద్రయ్యకు బ్లడ్ అవసరం అంటే అక్కడ ఉన్న రాధ పరిగెత్తుకుంటూ వస్తుంది. అది చూసి దమయంతి అయితే, ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి అంటుంది. ఆ మాట వినగానే రాధ అయితే, గురూజీకి బ్లడ్ అవసరం అన్నారు, నా బ్లడ్ గురూజీ బ్లడ్ మ్యాచ్ అవుతుంది, నేను వెంటనే బ్లడ్ ఇస్తాను, ఇచ్చి గురూజీని కాపాడుకుంటానని చెప్పి రాధ అంటుంది. ఆ మాట విని దమయంతి అయితే, నీ కారణంగానే ఇప్పుడు బావగారు ఆ పరిస్థితుల్లో ఉన్నారు, ఇంకొకసారి నువ్వు ఇక్కడికి రావాలని చూసినా ప్రయత్నించినా ఏం చేస్తానో నాకే తెలియదు, మర్యాదగా నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పి అక్కడ ఉన్న దమయంతి అంటుంది. ఆ మాట వినగానే అక్కడ ఉన్న రాధ అయితే, నేను ఇక్కడ నుండి వెళ్ళే ప్రసక్తే లేదు, నేను మాత్రం ఇప్పుడు గురూజీకి బ్లడ్ ఇచ్చే వెళ్తాను, ఎందుకంటే గురూజీ ప్రాణాలు కాపాడుకునే బాధ్యత నాకు ఉంది, నేను గురూజీని కాపాడుతాను, గురూజీకి నా బ్లడ్ ఇచ్చి ఇప్పుడు కాపాడుతాను అని చెప్పి అక్కడ ఉన్న రాధ అంటూ ఉంటుంది. ఆ మాట వినగానే దమయంతి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇక ఇంతలో అక్కడికి ఒక నర్స్ వచ్చి, బ్లడ్ ఇచ్చే వాళ్ళు ఎవరున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాట వినగానే వెంటనే రాధ అయితే, నేనే, నన్ను తీసుకువెళ్ళి మా గురూజీకి బ్లడ్ ఇవ్వండి అంటుంది. అది విని అక్కడ ఉన్న దమయంతి రాధ వార్నింగ్ ఇచ్చేసరికి ఏమీ అనలేక నోరు మూసుకొని ఉండిపోతుంది. దాంతో రాధ వాళ్ళ కన్న తండ్రికి బ్లడ్ ఇచ్చి కాపాడుతుంది.